అన్నగారు శేఖర్ అన్న గారు మాట్లాడినప్పుడు కానీ మా కుట్టసీనన్న మాట్లాడినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు కళాకారులు అంటే ఆ రోజు దేవుళ్ళతో సమానం. అది చిన్న పిల్లగాడైనా సరే కానీ కళ్ళకు అద్దుకొని ఒక బతుకమ్మను జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ప్రతిదీ ఆర్థికంగా ముడిపడిపోయి ఉన్నాయి. అనేక మంది తమ్ముళ్ళు ఇంతసేపు పాడిన తమ్ముడు అద్భుతంగా పాట రాశాడు, పాడాడు. ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు రాసిన పాటలు ఈ సమాజంలోకి వెళ్ళాలని అంటే మళ్ళీ ఆర్థికపరమైనటువంటి సమస్య. ఈ సమస్యలను మనం ఒకసారి అగ్రకుల పార్టీలను తీసుకుంటే వాళ్ళకి అవసరమైన ప్రతి పాటని వాళ్ళు రికార్డ్ చేపిస్తారు. ఈరోజు కళాకారులు కూడా పక్కదో పట్టడానికి ముఖ్య కారణం ఇది మెయిన్ సమస్య. వీళ్ళ గుర్తింపు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. అట్లని వీళ్ళు బహుజన ఉద్యమాన్ని కానీ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని కానీ విడిచిపెట్టినట్టు కాదు. వీళ్ళ నరనరాల్లో ఆ నీలి జెండా, ఆ ఉద్యమం, ఆ సత్తా, ఆ సిద్ధాంతం ప్రతి మనిషి కడుపులో గుండెల్లో దాగి ఉంటుంది. అందుకనే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు, నేను చాలామంది ఫోన్ చేశాను, ఛార్జీకి డబ్బులు లేక రాలేకపోయామని చెప్పేసి మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు అన్నగారు చెప్పినట్టు వాస్తవానికి కళాకారులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు పార్టీ పైన ఎంతైనా ఉన్నదని చెప్పేసి మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఉద్యమాన్ని, అది ఏ విధమైన ఉద్యమం, అది బహుజన ఉద్యమమా, సిద్ధాంతపరమైన ఉద్యమా, రాజకీయ ఉద్యమమా, ఈరోజు మనం సమాజంలోకి ఏ వాదంతో అయితే బయటికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ వాదంతో పార్టీ అధినాయకత్వం ఎప్పుడైతే బయటకు వెళ్తుందో కళాకారులు ఆటోమేటిక్గా ఆ ఉద్యమానికి ముందు నడుస్తారు. ఈ కళాకారులకు ఈరోజు ఛార్జీకి డబ్బులే లేకపోవచ్చు, తింటందుకు తిండే లేకపోవచ్చు, కానీ ఢిల్లీ రాజుకైనా తల వంచని మొండి జీవులు ఈ కళాకారులు అని చెప్పేసి మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అలాంటి దానికోసం ఈ కమిటీ ఇప్పుడు ఏదైతే వేస్తున్నారో ఈ కమిటీ ఈ రాసినటువంటి పాటలని అది నిజంగా సమాజానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని చెప్పేసి ఒక చర్చ పెట్టి ఆ చిన్నవాడైనా సరే ఆ పాటని సమాజంలోకి తీసుకుపోవడానికి వాని చేతనైతే వాడు పాడతాడా, లేకపోతే ఆ పాటకి ఇంకా న్యాయం చేసే వాళ్ళు అద్భుతమైన సింగర్లు ఉంటారు, వాళ్ళతో పాడిపించి వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది పెద్ద తలకాయలు రాలేదని కూడా శేఖర్ అన్న క్షమించాలి. నేనంట గొప్ప గొప్ప నిర్ణయాలని ప్రపంచంలో కొద్దిమందితోటే మొదలవుతాయి. ఈరోజు అదే కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళే చరిత్ర నిర్మాతలు అవుతారని చెప్పేసి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తాను. కనుక ఈ ఉద్యమం ప్రతి ఒక్కరు మనం ముందుకు తీసుకుపోదాం, అది మన అందరి బాధ్యత కూడా అని చెప్పి కేవలం ఈరోజు అంబేద్కర్ వాదమే కాకుండా బహుజన సిద్ధాంతం మన కడుపులో ఉన్నా కూడా ఈరోజు మహనీయుల పేరు చెప్పుకొని మన బహుజన సమాజ్ పార్టీని సమాజంలోకి తీసుకుపోతే ఇది కేవలం మాలమాదిగోళ్ళ పార్టీ అని ఒక ముద్ర వేసేశారు. మనం అది కాదు, మన ఎజెండా, మన సిద్ధాంతం మన గుండెలోనే ఉంటుంది. కానీ మనం చేయాల్సింది రాజకీయమే మాట్లాడదాం. మన పార్టీలు కూడా మహనీయుల వాళ్ళ ఆలోచన విధానం, మనం రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటాం, ఈ సమాజాన్ని ఏం చేద్దామని అనేది అది మన ఆలోచన, మన సిద్ధాంతంలో మనలో ఉంటుంది. కనుక మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నా కూడా అవసరం లేదు. ఈరోజు రాజకీయాలు చేద్దాం, రాజకీయాల గురించే పాటలు రాద్దాం, రాజకీయ ఎజెండాతోటే ముందుకు పోదాం, బహుజన రాజ్యాధికారం సాధిద్దామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి, పెద్దలందరూ కూడా మరొకసారి ఉద్యమ జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, గట్టిగా జై భీమ్. అంతేనా సత్తా? బహుజన నీలి జెండ బట్టు, ఆత్మగౌరవ పోరుకు గొంతెత్తు, కులాలన్నీ కలిసి జట్టుగట్టు, సమన్యాయ పాలనంటూ కదం దొక్కు, ఓటు ఆయుధాన్ని చేతబట్టు, ఆ చట్టసభలకు అడుగును పెట్టు, బహుజన నీలి జెండ బట్టు, ఆత్మగౌరవ పోరుకు గొంతెత్తు. ఆ విధంగా ఆత్మగౌరవంతో ముందుకు పోదామని చెప్పేసి, అగ్ర కులాలకు తల ఉంచొద్దని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ జై భీమ్.